నన్ను చాలామంది అడుగుతుంటారు, డాక్టర్ గారు మేము వెజిటేరియను, ఏ వెజిటేరియన్ ఫుడ్ ఐటెంలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుందని. ఉదాహరణకి మీల్ మేకరు, పన్నీరు, తోఫు, పెరుగు, ఈ 4 ఆహారాలు కూడా మంచి మాంసకృతులు ఉంటాయి. మరి ఈ 4గింట్లో ఏది ఉత్తమమైందో ఇవాళ మనం తెలుసుకుందాం. ప్రోటీన్ ఉందా లేదా అనేది మాత్రమే కాదు, ఎంత ప్రోటీన్ ఉంది, అది మంచి నాణ్యత కలిగి ఉందా, ప్రతిరోజు తినడానికి సరైన ఆహారమా అనే 3 ప్రశ్నలకు సమాధానం తెలుసుకున్న తర్వాతే ఏది ఉత్తమమైన ఆహారమో నేను మీకు వాళ్ళు చెప్తాను. 100 గ్రాముల ఉడకబెట్టని మీల్ మేకర్లో సుమారు 50 నుంచి 52 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. అలాగే 100 గ్రాముల సాధారణ పన్నీర్లో సుమారు 18 నుంచి 20 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అయితే ఇందులో కొవ్వు కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే ఎక్కువ ప్రోటీను తక్కువ కొవ్వు ఉన్న పన్నీర్లో సుమారు 25 గ్రాములు లేదా అంతకంటే ఎక్కువ ప్రోటీన్ లభిస్తుంది. ఇక 100 గ్రాముల టోఫులో సాధారణంగా 8 నుంచి 15 గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుంది. టోఫు తయారు చేసే విధానాన్ని బట్టి ఈ పరిమాణం కొంచెం మారవచ్చు. 100 గ్రాముల సాధారణ పెరుగులో సుమారు 3 నుంచి 4 గ్రాముల ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రోటీన్ కోసం పెరుగుపై మాత్రమే ఆధారపడలేము. అయితే పెరుగు పులియబెట్టిన ఆహారం కాబట్టి పేగుల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇంకా ఎక్కువ ప్రోటీన్ కావాలంటే గ్రీక్ యోగర్ట్ లేదా హంగ్ కర్డ్ మంచి ఎంపిక. ఈ 4గింట్లో ఒకటే అందరికీ ఉత్తమమైందని చెప్పలేము. మీ అవసరము, ఆర్థిక స్థితి, ఆరోగ్యాన్ని బట్టి మీల్ మేకరు, పన్నీరు, టోఫు, పెరుగు వీటిని మార్చి తీసుకోండి. ఇలా చేస్తే శరీరానికి అవసరమైన పోషకాలు సమతుల్యంగా అందుతాయి.